నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో గత సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గడ్డకట్టే చలి తీవ్రత ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. మరి మీ ప్రాంతాలలో చలి తీవ్రత ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వివరాల్లోకి వెళితే కువైట్ను తీవ్రమైన చలిగాలులు వణికిస్తూ ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే తక్కువ -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు గడ్డగట్టే చలితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కువైట్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున పలు ప్రాంతాలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ప్రకటించింది. కువైట్లోని సాల్మీ ప్రాంతంలో -8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి ఆల్ అబ్రాగ్లో -5 డిగ్రీలు, జల్ ఆల్ లియాలో -5 డిగ్రీలు, అబ్దలీ సాబ్రియా ప్రాంతంలో -3 డిగ్రీలు. ఎడారి ప్రాంతాలలో పరిస్థితి ఇలా ఉండగా తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల నుంచి 2 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్రమైన చలిగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేవారు, బయట ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రానున్న కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ ప్రజలు కానీ కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమాతో అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో చలి నుంచి రక్షణ పొందేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. మరి మీ ప్రాంతాలలో చలి తీవ్రత ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.